థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు కలుగుతారా లేదా అన్నది చాలా మందికి ఉన్న డౌట్. ఆ డౌట్‌ని ఈరోజు మనం క్లారిఫై చేసుకుందాము. హలో అండి. నేను డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో, థైరాయిడ్ ప్రాబ్లమ్ అన్నది ఈ మధ్య కాలంలో అందరికీ ఆల్మోస్ట్ ఒక 100లో 80 మంది లేడీస్‌కి ఉంటుంది. థైరాయిడ్ అది హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ఏదైనా కావచ్చు. 2 రకాలు ఉంటాయి ఇందులో. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని. సో, మన ఈ థైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఉంటది కదా! ఇది మనకి దాని నుంచి రిలీజ్ చేసే హార్మోన్ ఎలా ఉందో, ఆ హార్మోన్ రిలీజింగ్‌ని బట్టి మనకి హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనేది ఉంటదన్నమాట. సో, ఈ రెండింటిలో చాలా కామన్‌గా ఉండే హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో ఏంటంటే ఈ థైరాయిడ్ గ్రంథి అనేది కరెక్ట్‌గా పనిచేయదు. పనిచేయక రిలీజ్ కావాల్సినంత T3, T4 హార్మోన్స్ రిలీజ్ కావు. అందుకని పైనుంచి దాని మీద ప్రెషర్ వచ్చి మనం థైరాయిడ్ TSH హార్మోన్ అనేది ఎలివేట్ అయిపోతూ ఉంటది. అంటే అది ఎక్కువ పనిచేస్తదనమాట. సో, అందుకని TSH హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటది. సో, ఈ థైరాయిడ్ హార్మోన్ ఇలా ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల మరి బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎస్పెషల్‌గా అది ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తది? మరి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అన్నది చూద్దాం. సో, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఏమవుతది అంటే, ఒకటి బరువు పెరుగుతారు. రెండవది మంత్ కరెక్ట్‌గా రాదు. డిలేగా వస్తదనమాట. లైక్ మనకి 30 డేస్‌కి రావాల్సింది 40 డేస్‌కి, 45 డేస్‌కి, లేదంటే 35 డేస్‌కి, లేదంటే 50 డేస్‌కి అట్లా వస్తుంటది. కొందరికి టాబ్లెట్స్ వాడితేనే సైకిల్ వస్తది. కొందరికేమో అసలు డామినెంట్ ఫాలికల్ అంటే ఎగ్ అనేది తయారు కాదు. తయారైనా కొందరికి రిలీజ్ కాదు. ఎండోమెట్రియం రాదు గర్భసంచిలో. ఒకవేళ ఎగ్ తయారైనా దాని క్వాలిటీ ఉండకపోవచ్చు. సో, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్నవి ఎదురయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనకు థైరాయిడ్ కంట్రోల్‌లో ఉండదో. అలానే సేమ్ మగవారిలో కూడా స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గే అవకాశం ఉంటది. ప్లస్ వాళ్ళలో కూడా వెయిట్ గెయిన్, జనరలైజ్డ్ వీక్‌నెస్ ఎప్పుడు చూసినా బద్ధకంగా ఊరికే పడుకొని ఉండడాలు, ఏదైనా లేచి యాక్టివ్‌గా చేయాలి అని అనిపించకపోవడాలు, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటదన్నమాట. సో, ఇలాంటి మీకు ఎప్పుడైనా సైన్స్ అండ్ సింప్టమ్స్ అనిపించినాయి అనుకోండి, మీకు సైకిల్ రెగ్యులర్‌గా రావట్లేదు, బరువు పెరిగిపోతున్నారు, ఊరికే నీరసంగా ఉంటుంది, ఏ పని చేయలేకపోతున్నారు. అట్లాంటప్పుడు మీకు థైరాయిడ్ ఉంది అని డౌట్ పడి థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సపోజ్ థైరాయిడ్ హై వచ్చింది, TSH హై వచ్చింది. దానికి సంబంధించిన టాబ్లెట్స్ రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత చాలామంది కపుల్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, 1 లేదా 2 నెలలు టాబ్లెట్స్ వాడి మానేస్తారు. ఒక 2 నెలలు వాడతారు టాబ్లెట్స్, దాని తర్వాత స్టాప్ చేసేస్తారు. ఎందుకు అంటే, అట్లా థైరాయిడ్ వాడుతూ పోతే బాడీకి అలవాటైపోతదంట కదా మేడం, మరి బాడీకి అలవాటైపోతే ప్రాబ్లమ్ కదా అని చెప్తుంటారండి. బాడీకి అలవాటైపోవడము, ప్రాబ్లమ్ కావడం అట్లాంటిది ఏది ఉండదండి. ఎప్పుడైతే మనకి థైరాయిడ్ హై ఉంటదో, అది కంట్రోల్ చేయడానికి టాబ్లెట్స్ అనేవి కంపల్సరీగా మనం వాడుకోవాలి. ఇంకా కొంతమంది కపుల్ ఏం చేస్తారు, ఒక 4, 5 మంత్స్ వాడిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేయిస్తారు. చేయిస్తే అందులో TSH నార్మల్ వస్తది. లైక్ లెస్ దాన్ 4.5 అట్లా వచ్చేస్తదనమాట. వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు, ఓకే మాకు నార్మల్ వచ్చేసింది కదా, ఇంకా అంటే మా థైరాయిడ్ తగ్గిపోయిందని చెప్పి టాబ్లెట్ స్టాప్ చేసేస్తారు. సో, ఈ 2 రకాల కపుల్స్, కొందరు బ్లడ్ టెస్ట్ చేయించుకొని నార్మల్ వచ్చాక స్టాప్ చేస్తారు. కొందరు ఒక 2, 3 మంత్స్ కోర్స్ అని చెప్పి అది వాడి స్టాప్ చేస్తారు. ఇట్లా చేసిన వాళ్ళకందరికీ కూడా థైరాయిడ్ లెవెల్స్ అనేవి అన్‌కంట్రోల్డ్ హైపోథైరాయిడిజంలోకి వెళ్ళిపోతారు. వీళ్ళకి ప్రాబ్లమ్ ఇంకా పెరిగిపోతూ పోతది. నెక్స్ట్ టైమ్ స్టార్ట్ చేసినప్పుడు డోస్ చాలా పెద్ద డోస్‌తో స్టార్ట్ చేయాల్సొస్తది. సో, మీలో థైరాయిడ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే థైరాయిడ్ టాబ్లెట్స్‌ని ఒక డాక్టర్ సలహా లేకుండా మీ అంతట మీరుగా స్టాప్ చేయకండి. మీ అంతట మీరుగా డోస్ ఆల్టర్ చేసుకోవడాలు, డోస్ పెంచుకోవడాలు, తగ్గించుకోవడాలు, లేదంటే డోసుని ఆపేయడాలు లాంటివి అస్సలే చేయకండి. ఎందుకు అంటే అలా చేయడం వల్ల మీ థైరాయిడ్ అన్నది ఇంకా ఇర్రెగ్యులర్ అయిపోతది. సో, ఇది ఫర్టిలిటీని కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తదో ఇందాక మనం తెలుసుకున్నాం కదా. మరి థైరాయిడ్ కంట్రోల్ అయితే ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అంతా తీరిపోతదా? పిల్లలు కలుగుతారా అంటే కలుగుతారండి. మీకు సపోజ్ థైరాయిడ్ వల్లనే మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ఆగుతుంది అనుకుంటే, మనకి థైరాయిడ్ ఎప్పుడైతే కంట్రోల్‌లోకి వచ్చేస్తదో, సైకిల్స్ రెగ్యులరైజ్ అయిపోయి ఎగ్ మంచిగా రిలీజ్ అవుతుంది అనుకుంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే దానికంటే ముందు మీరు థైరాయిడ్‌కి సంబంధించిన టాబ్లెట్స్‌ని కరెక్ట్‌గా వాడాలి. దాంతో పాటు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. దానితో పాటు ఏ ఆహార పదార్థాలు తింటే
థైరాయిడ్కి మంచిది కాదో ఆ ఆహార పదార్థాలన్నిటిని కూడా మానివేయాలి. అవి ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు అన్నది మనం ఇంకో వీడియో చేసాము. అందులో థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ ఏది తినకూడదు, ఏది తినాలి అన్నది కూడా వీడియోలో మనం చేసాము. అదొకసారి చూడండి. సో అట్లాంటి ఆహార పదార్థాలన్నీ మానేసేయాలి. దాంతోపాటు ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలి. దానితో పాటు థైరాయిడ్ టాబ్లెట్ కంపల్సరీగా మ్యాక్సిమం మార్నింగ్ టైంలోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ వరకు ఎలాంటి టీ కానీ, కాఫీ కానీ, పాలు కానీ తాగకూడదు. అలాంటప్పుడే ఆ టాబ్లెట్ అన్నది కరెక్ట్‌గా మనకి పనిచేస్తదనమాట. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మీరు థైరాయిడ్ టాబ్లెట్ కరెక్ట్‌గా వాడినట్టయితే మీకు పిల్లలు కలిగే అవకాశాలు మంచిగా ఉంటాయి. థాంక్ యూ.